Welcome to SPV Educare. నమస్కారం అండి అందరికీ. టెట్లో తెలుగు నుంచి 30 మార్కులు స్కోర్ చేయవలసిన అవసరం ఉంది. టోటల్గా మెథడాలజీ అంతా చదువుకునే బదులుగా సంక్షిప్తంగా ఒక 300 బిట్లు గత టెట్ పరీక్షల ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్నలను విశ్లేషించి అదే మాదిరిగా ఉన్నటువంటి ప్రశ్నలు చదువుకోవడం ద్వారా 5 స్కోర్ చేయగలుగుతాం. కాబట్టి ఈ సిరీస్లో తెలుగు మెథడాలజీ సంబంధించినటువంటి బిట్లని మనం పూర్తిగా విశ్లేషిద్దాం. 31 భాషా బోధనలో నిర్మాణవాదం ప్రకారం అభ్యాసం ఎలా జరుగుతుంది? ఏ. కంఠస్థం ద్వారా, బి. అనుభవాల ఆధారంగా జ్ఞాన నిర్మాణం ద్వారా, సి. ఉపాధ్యాయుడు చెప్పిన దాన్ని పునరావృతం చేయడం ద్వారా, డి. పరీక్షల ద్వారా మాత్రమే. ఆన్సరు బి. అనుభవాల ఆధారంగా జ్ఞాన నిర్మాణం ద్వారా. 32 విద్యార్థి భాషను సరిదిద్దేటప్పుడు ఉపాధ్యాయుడు పాటించవలసిన విధానం ఏది? ఏ. తరగతి ముందు అవమానించాలి, బి. మార్కులు తగ్గించాలి, సి. సానుకూలంగా మార్గనిర్దేశం చేయాలి, డి. వెంటనే గట్టిగా మందలించాలి. ఆన్సరు సి. సానుకూలంగా మార్గనిర్దేశం చేయాలి. 33 భాషా బోధనలో పోర్ట్ఫోలియో ఉపయోగం ఏమిటి? ఏ. మార్కులు ప్రకటించడం, బి. విద్యార్థి అభ్యాసన పురోగతి నమోదు చేయడం, సి. హాజరు నమోదు, డి. టైం టేబుల్ తయారు చేయడం. ఆన్సరు బి. విద్యార్థి అభ్యాసన పురోగతి నమోదు చేయడం. 34 మాతృభాషా బోధనలో ఉపాధ్యాయుడు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాల్సింది ఏది? ఏ. పరీక్షా పద్ధతి, బి. కఠిన వ్యాకరణ నియమాలు, సి. అర్థవంతమైన భాషా వినియోగము, సి. కంఠస్థం. ఆన్సరు సి. అర్థవంతమైన భాషా వినియోగం. 35 విద్యార్థుల్లో స్వతంత్ర పఠన అలవాటు పెంపొందించడానికి ఉత్తమ మార్గం ఏది? ఏ. హోంవర్క్ మాత్రమే ఇవ్వడము, బి. ప్రతిరోజు పరీక్ష నిర్వహించడం, సి. పాఠాన్ని కంఠస్థం చేయడం, డి. తరగతి గ్రంథాలయాన్ని వినియోగించడం. ఆన్సరు తరగతి గ్రంథాలయాన్ని వినియోగించడం. 36 సిసిఈలో ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ. ర్యాంకులు ఇవ్వడం, బి. ప్రమోషన్ ఇవ్వడం, సి. అభ్యాసాన్ని నిరంతరం మెరుగుపరచడం, డి. వార్షిక ఫలితాలను ప్రకటించడం. ఆన్సరు సి. అభ్యాసం నిరంతరం మెరుగుపరచడం. 37 భాషా తరగతిలో జంటలుగా అంటే పెయిర్ వర్క్ పని చేయించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? ఏ. పరస్పర సంభాషణ మరియు సహకార అభ్యాసం పెరుగుతుంది, బి. క్రమశిక్షణ తగ్గుతుంది, సి. పరీక్షలు సులభమవుతాయి, డి. ఉపాధ్యాయుని పని పెరుగుతుంది. ఆన్సరు ఏ. పరస్పర సంభాషణ మరియు సహకార అభ్యాసం పెరుగుతుంది. 38 వినడం మరియు చదవడం ఏ రకమైన భాషా నైపుణ్యాలు? ఏ. వ్యక్తీకరణ నైపుణ్యాలు, బి. ఉత్పాదక నైపుణ్యాలు, సి. గ్రహణాత్మక నైపుణ్యాలు, సృజనాత్మక నైపుణ్యాలు. ఆన్సరు సి. గ్రహణాత్మక నైపుణ్యాలు. 39 తెలుగు బోధనలో భాషను ఉపయోగిస్తూ నేర్చుకోవడం అనే భావన ఏ పద్ధతిని సమర్థిస్తుంది? ఏ. లెక్చర్ మెథడు, బి. డ్రిల్ మెథడు, సి. కమ్యూనికేటివ్ అప్రోచ్, డి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. ఆన్సరు సి. కమ్యూనికేషన్ అప్రోచ్ మెథడ్. 40 ఉపాధ్యాయుడు పాఠం ప్రారంభించే ముందు విద్యార్థుల పూర్వజ్ఞానాన్ని తెలుసుకోవడం ఎందుకు అవసరం? ఏ. క్రమశిక్షణ కోసం, బి. కొత్త అభ్యాసనాన్ని పూర్వజ్ఞానంతో అనుసంధానించడానికి, సి. సమయం వృధా చేయడానికి, డి. మార్కులు ఇవ్వడానికి. ఆన్సరు బి. కొత్త అభ్యాసనాన్ని పూర్వజ్ఞానంతో అనుసంధానించడానికి. 41 భాషా బోధనలో స్కాఫోల్డింగ్ అంటే ఏమిటి? ఏ. పాఠ్యపుస్తకం చదవడం, బి. హోంవర్క్ ఇవ్వడం, సి. అవసరమైనంత వరకు మాత్రమే సహాయం చేసి తర్వాత స్వతంత్ర అభ్యాసనానికి ప్రోత్సహించడం, డి. శిక్ష విధించడం. ఆన్సరు సి. అవసరమైనంత వరకు మాత్రమే సహాయం చేసి తర్వాత స్వతంత్ర అభ్యాసనానికి ప్రోత్సహించడం. 42 భాషా అభ్యాసంలో ప్రాజెక్ట్ వర్క్ ప్రధానంగా దేన్ని ప్రోత్సహిస్తుంది? ఏ. మౌఖిక పరీక్ష, బి. రాత పరీక్ష, సి. కంఠస్థం, డి. అనుభవాత్మక అభ్యాసనం. ఆన్సరు డి. అనుభవాత్మక అభ్యాసనం. 43 మంచి భాషా పాఠ్యపుస్తక లక్షణం ఏది? ఏ. కేవలం ప్రశ్నలు మాత్రమే ఉండాలి, బి. విద్యార్థి స్థాయికి అనుగుణమైన భాష ఉండాలి, సి. కేవలం వ్యాకరణం మాత్రమే ఉండాలి, డి. కేవలం కవితలు మాత్రమే ఉండాలి. ఆన్సరు బి. విద్యార్థి స్థాయికి అనుగుణంగా భాష ఉండాలి. 44 భాషా తరగతిలో ప్రశ్నలు అడగడం వలన ప్రధాన ప్రయోజనం ఏమిటి? ఏ. ఆలోచన శక్తి మరియు అవగాహన పెంచడం, బి. విద్యార్థులను భయపెట్టడం, సి. సమయం గడపడం, డి. హాజరు నమోదు చేయటం. ఆన్సరు ఆలోచన శక్తి మరియు అవగాహన పెంచటం. 45 మాతృభాష బోధనలో చేసుకుంటూ నేర్చుకోవడం ఏ సిద్ధాంతానికి అనుకూలం? ఏ. నిర్మాణవాదము, బి. జ్ఞాపశక్తి సిద్ధాంతం,
సి శిక్షణా సిద్ధాంతం, డి ప్రవర్తనవాదం. ఆన్సరు నిర్మాణవాదం. 46. భాషా బోధనలో ఉపాధ్యాయుడు విద్యార్థుల వ్యక్తిగత భేదాలను ఎలా పరిగణించాలి? ఏ అందరికీ ఒకే విధంగా బోధించాలి, బి బలహీన విద్యార్థులను వేరుగా ఉంచాలి, సి అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి, డి ప్రతిభావంతులపైన మాత్రమే దృష్టి పెట్టాలి. ఆన్సరు సి వారి అవసరాలకు అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. 47. డయాగ్నోస్టిక్ టెస్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ అభ్యాసన లోపాలను గుర్తించడం, బి హాజరు నమోదు చేయడం, సి ర్యాంకులు ఇవ్వడం, డి వార్షిక ఫలితాలు ఇవ్వడం. ఆన్సరు ఏ అభ్యాసన లోపాలను గుర్తించడం. 48. రెమిడియల్ టీచింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది? ఏ వార్షిక పరీక్షల తర్వాత మాత్రమే, బి పాఠం ప్రారంభించడానికి ముందు, సి అడ్మిషన్ సమయంలో, డి అభ్యాసన లోపాలను గుర్తించిన తర్వాత. ఆన్సరు డి అభ్యాసన లోపాలను గుర్తించిన తర్వాత. 49. భాషా తరగతిలో పాత్రధారణ రోల్ ప్లే ప్రధానంగా ఏ నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది? ఏ కంఠస్థం, బి గణిత నైపుణ్యం, సి మౌఖిక వ్యక్తీకరణ మరియు ఆత్మవిశ్వాసము, డి చిత్రలేఖనము. ఆన్సరు సి మౌఖిక వ్యక్తీకరణ మరియు ఆత్మవిశ్వాసం. 50. తెలుగు భాషా బోధనలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది? ఏ కేవలం పాఠ్యపుస్తకం పూర్తి చేయడము, బి అర్థవంతమైన భాషా వినియోగం మరియు 4 భాషా నైపుణ్యాల అభివృద్ధి, సి కేవలం వ్యాకరణ బోధన, డి పరీక్షా ఫలితాలు మాత్రమే. ఆన్సరు బి అర్థవంతమైన భాషా వినియోగము ద్వారా 4 భాషా నైపుణ్యాల అభివృద్ధి. 51. విద్యార్థుల స్వతంత్ర అభ్యాసాన్ని పెంపొందించే బోధనా విధానం ఏది? ఏ కంఠస్థ పద్ధతి, బి శిక్షా పద్ధతి, సి నిర్మాణవాద పద్ధతి, డి ఉపన్యాస పద్ధతి. ఆన్సరు సి నిర్మాణవాద పద్ధతి. 52. భాషా బోధనలో ఫార్మేటివ్ అసెస్మెంట్ ప్రధానంగా దేనికి ఉపయోగపడుతుంది? ఏ అభ్యాసన పురోగతిని నిరంతరం తెలుసుకోవడానికి, బి ర్యాంకులు నిర్ణయించడానికి, సి వార్షిక ఫలితాల కోసం మాత్రమే, డి ప్రమోషను ఇవ్వడానికి మాత్రమే. ఆన్సరు ఏ అభ్యాసన పురోగతిని నిరంతరం తెలుసుకోవడానికి. 53. విద్యార్థుల్లో పద సంపద పెంపొందించడానికి అత్యంత సమర్థవంతమైన పద్ధతి ఏది? ఏ నిఘంటువు మాత్రమే చదివించడం, బి పదాల జాబితా కంఠస్థ చేయించడం, సి వారానికి ఒక పరీక్ష పెట్టడం, డి సందర్భానుసారంగా పదాలను ఉపయోగించే అవకాశాలు కల్పించడం. ఆన్సరు డి సందర్భానుసారంగా పదాలను ఉపయోగించే అవకాశాలు కల్పించడం. 54. భాషా బోధనలో ఉపాధ్యాయుడు ఎక్కువగా అడగవలసిన ప్రశ్నలు ఏవి? ఏ పాఠ్యపుస్తక ప్రశ్నలు మాత్రమే, బి ఆలోచింపచేసే ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు, సి అవును కాదు ప్రశ్నలు మాత్రమే, డి జ్ఞాపక శక్తి ఆధారిత ప్రశ్నలు మాత్రమే. ఆన్సరు ఆలోచింపచేసే ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు. 55. పిల్లలు సహజంగా భాషను నేర్చుకునే క్రమం ఏది? ఏ మాట్లాడడం, వినడం, రాయడం, చదవడం, బి చదవడం, రాయడం, వినడం, మాట్లాడడం, సి వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం, డి రాయడం, చదవడం, మాట్లాడడం, వినడం. ఆన్సరు సి వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం. 56. విద్యార్థి తప్పును ఉపాధ్యాయుడు ఎలా పరిగణించాలి? ఏ అభ్యాసన ప్రక్రియలో సహజమైన భాగంగా, బి మార్కులు తగ్గించడానికి, సి తరగతి నుంచి బయటకు పంపించడానికి, డి శిక్షకు కారణం. ఆన్సరు ఏ అభ్యాసన ప్రక్రియలో సహజమైన భాగంగా. 57. తెలుగు భాషా బోధనలో కథల వినియోగం వల్ల ప్రధానంగా అభివృద్ధి చెందేది ఏది? ఏ కేవలం వ్యాకరణ జ్ఞానం, బి జ్ఞాపశక్తి మాత్రమే, సి ఊహాశక్తి, పద సంపద, శ్రవణ నైపుణ్యం, డి గణిత నైపుణ్యాలు. ఆన్సరు సి ఊహాశక్తి, పద సంపద, శ్రవణ నైపుణ్యం. 58. భాషా తరగతిలో గ్రూప్ డిస్కషన్ వలన అభివృద్ధి చెందే నైపుణ్యం ఏది? ఏ కేవలం రాత నైపుణ్యం, బి చిత్రలేఖనం, సి మౌఖిక వ్యక్తీకరణ మరియు విమర్శనాత్మక ఆలోచన, డి గణిత నైపుణ్యం. ఆన్సరు సి మౌఖిక వ్యక్తీకరణ మరియు విమర్శనాత్మక ఆలోచన. 60. భాషా బోధనలో ఉపాధ్యాయుడు టీఎల్ఎంను ఎందుకు ఉపయోగించాలి? ఏ హోంవర్క్ తగ్గించడానికి, బి అభ్యాసనాన్ని సులభం ఆసక్తికరం చేయడానికి, సి పరీక్షలు నిర్వహించడానికి, డి సమయం గడపడానికి. ఆన్సరు బి అభ్యాసనాన్ని సులభం ఆసక్తికరంగా చేయటానికి. 61. విద్యార్థి కేంద్రిత బోధనలో ముఖ్య లక్షణం ఏది? ఏ కంఠస్థం చేయడం, బి పరీక్షలపై మాత్రమే దృష్టి పెట్టడం, సి విద్యార్థి క్రియాశీల భాగస్వామ్యం, డి ఉపాధ్యాయుడు మాత్రమే మాట్లాడడం. ఆన్సరు సి విద్యార్థి క్రియాశీల భాగస్వామ్యం. భాషా బోధనలో రెమిడియల్ టీచింగ్ ఎవరికి అవసరం? ఏ పరీక్ష రాయకపోయిన వారికి మాత్రమే, బి ప్రతిభావంతులైన విద్యార్థులకు మాత్రమే, సి ఉపాధ్యాయులకు మాత్రమే,
డి అభ్యాసన లోపం ఉన్న విద్యార్థులకు. ఆన్సరు డి అభ్యాసన లోపం ఉన్న విద్యార్థులకు. 63 మంచి భాషా తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఏ వాతావరణాన్ని కల్పించాలి? ఏ నిశ్శబ్దం మాత్రమే ఉండే వాతావరణము, బి భయపెట్టే వాతావరణం, సి స్వేచ్ఛగా మాట్లాడే పరస్పర చర్యలతో కూడిన వాతావరణం, డి పరీక్షల వాతావరణం. ఆన్సరు సి స్వేచ్ఛగా మాట్లాడే పరస్పర చర్యలతో కూడిన వాతావరణం. 64 భాషా బోధనలో రోల్ ప్లే ప్రధానంగా దేన్ని అభివృద్ధి చేస్తుంది? ఏ చిత్రలేఖనం, బి కంఠస్థ సామర్థ్యం, సి గణిత నైపుణ్యం, డి సంభాషణ నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం. ఆన్సరు డి సంభాషణ నైపుణ్యం మరియు ఆత్మవిశ్వాసం. 65 మాతృభాషా బోధనలో అంతిమ లక్ష్యం ఏమిటి? ఏ సమర్థవంతమైన భాషా వినియోగం మరియు 4 భాషా నైపుణ్యాల అభివృద్ధి, బి వ్యాకరణ నియమాలు కంఠస్థం చేయించడం, సి పరీక్షలో ఉత్తీర్ణత మాత్రమే, డి పాఠ్యపుస్తకం పూర్తి చేయడం. ఆన్సరు ఏ సమర్థవంతమైన భాషా వినియోగం మరియు 4 భాషా నైపుణ్యాల అభివృద్ధి. 66 భాషా బోధనలో అభ్యాసం సామాజిక ప్రక్రియ అని ప్రతిపాదించిన సిద్ధాంతవేత్త ఎవరు? ఏ స్కిన్నర్, బి పియాజే, సి వైగోట్స్కీ, డి థార్న్డైక్. ఆన్సరు సి వైగోట్స్కీ. 67 విద్యార్థి స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి ఉపాధ్యాయుడు చేయవలసింది? ఏ సమస్యాత్మక పరిస్థితులు కల్పించాలి, బి అన్ని సమాధానాలు చెప్పాలి, సి కంఠస్థం చేయించాలి, డి ఎక్కువ హోంవర్క్ ఇవ్వాలి. ఆన్సరు ఏ సమస్యాత్మక పరిస్థితులను కల్పించాలి. 68 క్రింది వాటిలో భాషా నైపుణ్యం కానిది ఏది? ఏ రాయడం, బి వినడం, సి మాట్లాడడం, డి గణించడం. ఆన్సరు డి గణించడం. 69 విద్యార్థి చదివిన విషయాన్ని అర్థం చేసుకున్నాడా లేదా తెలుసుకోవడానికి ఉత్తమ పద్ధతి ఏది? ఏ డిక్టేషన్ ఇవ్వడం, బి బిగ్గరగా చదివించడం, సి అర్థగ్రహణ ప్రశ్నలు అడగటం, డి కంఠస్థం చేయించటం. ఆన్సరు సి అర్థగ్రహణ ప్రశ్నలు అడగటం. 70 భాషా బోధనలో ఉపాధ్యాయుడు ఎక్కువగా ఏ ప్రశ్నలు అడగాలి? ఏ ఆలోచనాత్మక మరియు విశ్లేషణాత్మక ప్రశ్నలు, బి జ్ఞాపశక్తి ప్రశ్నలు, సి అవును కాదు ప్రశ్నలు, డి ఒక పదంతో సమాధానం చెప్పే ప్రశ్నలు. ఆన్సరు ఏ ఆలోచనాత్మక మరియు విశ్లేషణాత్మక ప్రశ్నలు. 71 సిసిఈలో సమ్మేటివ్ అసెస్మెంట్ ఎప్పుడు నిర్వహిస్తారు? ఏ ప్రతిరోజు, బి హోంవర్క్ సమయంలో, సి నిర్దిష్ట అభ్యాసన దశ ముగిసిన తర్వాత, డి పాఠం ప్రారంభంలో. ఆన్సరు సి నిర్దిష్ట అభ్యాసన దశ ముగిసిన తర్వాత. 72 భాషా బోధనలో స్కాఫోల్డింగ్ అనే భావనను ప్రతిపాదించింది ఎవరు? ఏ బ్రూనర్, బి కోల్బర్గ్, సి పియాజే, డి వైగోట్స్కీ. ఆన్సరు ఏ బ్రూనర్. 73 విద్యార్థి భాషా దోషాలను వెంటనే సరిచేయకుండా సందర్భానుసారంగా సరిచేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి? ఏ మార్కులు పెరుగుతాయి, బి భయం పెరుగుతుంది, సి ఆత్మవిశ్వాసం దెబ్బతినదు, డి హోంవర్క్ తగ్గుతుంది. ఆన్సరు సి ఆత్మవిశ్వాసం దెబ్బతినదు. 74 భాషా బోధనలో రీడింగ్ ఫర్ ప్లెజర్ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఏ వ్యాకరణం నేర్పడం, బి పఠనంపై ఆసక్తి పెంపొందించడం, సి పరీక్షలకు సిద్ధం చేయడం, డి డిక్టేషన్ ఇవ్వడం. ఆన్సరు బి పఠనంపై ఆసక్తి పెంపొందించడం. 75 విద్యార్థుల మధ్య పరస్పర అభ్యాసనాన్ని ఎక్కువగా ప్రోత్సహించే పద్ధతి ఏది? ఏ లెక్చర్ మెథడ్, బి ట్రాన్స్లేషన్ మెథడ్, సి కోఆపరేటివ్ లెర్నింగ్, డి డ్రిల్ మెథడ్. ఆన్సరు సి కోఆపరేటివ్ లెర్నింగ్. 76 భాషా తరగతిలో పోర్ట్ఫోలియో ప్రధానంగా దేన్ని సూచిస్తుంది? ఏ మార్కుల జాబితా, బి హాజరు పట్టిక, సి విద్యార్థి అభ్యసన పురోగతి రికార్డు, డి టైం టేబుల్. ఆన్సరు సి విద్యార్థి అభ్యసన పురోగతి రికార్డు. 77 పిల్లల పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని కొత్త అభ్యాసనాన్ని నిర్మించడం ఏ సిద్ధాంతం యొక్క లక్షణం? ఏ ట్రయల్ అండ్ ఎర్రర్, బి నిర్మాణవాదం, సి ప్రవర్తనవాదం, డి గెసాల్ట్ సిద్ధాంతము. ఆన్సరు బి నిర్మాణవాదం. 78 భాషా బోధనలో ఉపాధ్యాయుని ప్రధాన పాత్ర ఏమిటి? ఏ క్రమశిక్షణాధికారి కావడం, బి అభ్యాసనానికి సౌకర్యకర్తగా అంటే ఫెసిలిటేటర్గా ఉండటం, సి సమాచారాన్ని మాత్రమే అందించడం, డి పరీక్షలు నిర్వహించడం మాత్రమే. ఆన్సరు బి అభ్యాసనానికి సౌకర్యకర్తగా ఉండటం. 79 పిల్లల్లో సృజనాత్మక రచనను అభివృద్ధి చేయటానికి అత్యంత అనుకూలమైన కార్యకలాపం ఏది? ఏ డిక్టేషన్, బి వ్యాకరణం వ్యాయామాలు మాత్రమే, సి స్వేచ్ఛా రచన అంటే క్రియేటివ్ రైటింగ్, డి కంఠస్థం చేయటం.
ఆన్సరు సి స్వేచ్ఛా రచన, క్రియేటివ్ రైటింగ్. 80 భాషా బోధనలో అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అంశం ఏది? ఏ భావ వ్యక్తీకరణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు, బి పరీక్షా ఫలితాలు మాత్రమే, సి వ్యాకరణ నియమాలు మాత్రమే, డి పాఠ్యపుస్తకం పూర్తి చేయడం మాత్రమే. ఆన్సరు ఏ భావ వ్యక్తీకరణ మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు.